ఈ నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ వివిధ గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో మురళీ నాయక్కు అడుగడుగున ఓటర్లు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆడపడుచులు పూలమాలతో సత్కరించి బతుకమ్మలు ఆడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కోరారు. మన పార్టీ 6 గ్యారంటీ పథకాలను గెలిచిన నెలలోనే అమలు చేస్తామని అన్నారు. రవి నువ్వు కోరుతున్న ఫోటోస్ కెమెరా చాలా పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ప్రతి నెల 1వ తారీఖు నాడే మీ బ్యాంక్ అకౌంట్లో మీకు 2500 రూపాయలు పడతాయమ్మా. అది మీరు స్వచ్ఛందంగా మీకు అన్నటువంటి ఇంటి నిత్యావసర సరుకులకి దేనికన్నా అవి వాడుకోవచ్చు. 2500 రూపాయలు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మీకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ ఉంది. చదువుకున్న యువకులందరికీ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. చాలామంది నిరుద్యోగ యువకులు చదివి మళ్ళీ తిరిగి ఊరు బాటను బట్టి రైతులుగా మారిండ్రు, కూలీలుగా మారిండ్రు. దయచేసి మనం కోరుకున్న తెలంగాణ ఏంటిది? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఇచ్చిన తెలంగాణ ఏంటిది? బంగారు తెలంగాణ చేస్తానన్నాడు. ఏమన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చిండని నేను చెప్తా ఉన్నా. అలాగే ఇక్కడ చేయూత అంటే వృద్ధాప్య పెన్షన్ ఇద్దరికి అయ్యకు అవ్వకు ఇద్దరికి 5000 రూపాయలు మీకు వృద్ధాప్య పెన్షన్. ఒకవేళ కనుక ఉన్న ఒకరు లబ్ధిదారులు ఉన్నారనుకో వాళ్ళకు 4000 రూపాయలు మీకు చేయూత వస్తుందని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకాలు ఎన్నో. మీకు 2014లో కేసీఆర్ అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిండు. అదే తాత ఏదైనా అకాల మరణంతో చనిపోతే మళ్ళీ అవ్వకు ఈ రోజు వరకు పెన్షన్ రెన్యువల్ కాలేదు. అది వాస్తవమా కాదా? తాత చనిపోయిన తర్వాత ఆ నానమ్మకో అమ్మమ్మకో మళ్ళీ పెన్షన్ రెన్యువల్ ఏమైనా చేసిండా? అలాగే మనకు రేషన్ కార్డులు 2014లో ఇచ్చిన రేషన్ కార్డు ఈ రోజు వరకు రెన్యువల్ కాలేదు. ఆయన కేవలం మాయ మాటలు